బయట యూనివర్సిటీస్ తో కంపారిజన్ చేస్తే మన యూనివర్సిటీలో 6.6 ప్యాకేజ్ లోనే 4 ఇయర్స్ ఫీ కానివ్వచ్చు, హాస్టల్ అండ్ అకామిడేషన్, ఫుడ్ కూడా మనకి ఆ ప్యాకేజ్ లోనే అయిపోతుందని చెప్పి వినడం జరిగింది. బిలో పావర్టీ లైన్ వాళ్ళకు కూడా చదువు అందాలి. మీరు సెమిస్టర్ కట్టినప్పుడు మీకు పెద్ద స్ట్రెయిన్ అని కూడా అనిపించదు. 6.6 డివైడెడ్ బై 8, సో చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది ఎవరికన్నా కూడా. వాళ్ళు ఎక్కడ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా కూడా మ్యాచ్ అవుతుంది. కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని కాలేజెస్ లో ఇంటర్న్షిప్ చేయాలంటే కంపెనీకి డబ్బు కట్టాలి, వాళ్ళకి మేమే కంపెనీ ద్వారా వస్తుంది. యాక్చువల్లీ ఏపీ తెలంగాణలో కానీ ఎక్కడ ఏ యూనివర్సిటీస్ లో కూడా ఇంత తక్కువ ప్యాకేజ్ లో ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. ప్రతి విద్యార్థికి 7 lakhs లోపు విద్యాలక్ష్మి లోన్ అనేది వస్తుంది. ఒక ఆటో డ్రైవర్ కానివ్వచ్చు, ఒక క్యాబ్ డ్రైవర్ కానీ, అలాంటి ఫాదర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ లోన్ అనేది పిల్లలకి ఎలిజిబుల్ అవుతుందా? 0 సివిల్ ఉన్నా కూడా ఈ లోన్ అనేది వర్తిస్తుందండి. ఇట్ వాస్ ఎ స్కీమ్ ఇనిషియేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో యూనివర్సిటీలో బాగా మీకు నచ్చిన ప్లేస్ ఏంటి? ఫస్ట్ హాస్టల్ రూమ్ కి 2 members 3 members ఉన్నారు. 2 members 3 members కాబట్టి రీజనబుల్ గా ఉంది. ఫీజ్ క్వాలిటీ ఎక్కువ ఉంది. ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. 97% ప్లేస్మెంట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఇక్కడ. ఒకవేళ పేద పిల్లలు బ్యాంక్ లోన్ పెట్టుకుంటే 7.5 ఇస్తారు. ఆ 7.5 లోపే ఉంది మేడం ఇక్కడ ప్లేస్మెంట్స్ తీసుకొని జాబ్ తో బయటకు వస్తారు మేడం స్టూడెంట్. సో ఫైనల్ గా మనం అయితే యూనివర్సిటీకి వచ్చేసాం కాబట్టి ఈ రోజు నాతో పాటు క్రిస్ట్ యూనివర్సిటీ CEO డాక్టర్ వెంకట ఉన్నారు. సో సార్ తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హలో, థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ యూనివర్సిటీ, క్రిస్ట్ యూనివర్సిటీ. సార్ చాలా బాగుంది. క్యాంపస్ అయితే చాలా నచ్చింది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ఆల్మోస్ట్ కాలేజ్ని స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? 31 years. ఆల్మోస్ట్ 31 years అవుతుంది. 31 years. ఓకే, సో ఈ 31 yearsలో ఎప్పుడు కూడా మనకి టెక్నాలజీ చేంజ్ అయిపోతూ ఉంటుంది, స్టూడెంట్స్ చేంజ్ అవుతూ ఉంటారు అండ్ ఫ్యాకల్టీ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ కాలేజ్ మాత్రం అంటే లైక్ మోడలింగ్ అంతా కూడా టెక్నాలజీతో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అలా మన కాలేజ్లో ఇంప్రూవ్మెంట్ జరిగిన థింగ్స్ ఏంటి? ఫౌండర్ ఛాన్సలర్ ఆయన ఎట్లంటే వరల్డ్లో ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ యూనివర్సిటీస్లో లైబ్రరీ, అక్కడ యూనివర్సిటీస్లో క్లాస్ రూమ్స్ చూసి అవి ఇక్కడ మనం ఎందుకు చేయకూడదు అనే అంత లెవెల్లో ఆయన ప్లాన్ చేసుకుని తీసుకొస్తాడు. కాబట్టి మా లైబ్రరీ కూడా చూడొచ్చు. వాట్ ఎవర్ మే బి ద లేటెస్ట్ ఇన్ ఆక్స్ఫర్డ్ ఆర్ కేంబ్రిడ్జ్, ఆయన అక్కడికి వెళ్ళాడంటే అవి తీసుకొచ్చి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ రెప్లికా చేస్తాడు. సార్ బయట కాలేజెస్తో కంపారిజన్ చేస్తే, బయట యూనివర్సిటీస్తో కంపారిజన్ చేస్తే అక్కడ 1 yearకి ఏదైతే ఫీ ఉంటుందో అది కంప్లీట్గా 6.6 ప్యాకేజ్లోనే 4 years యొక్క ఫీ కానివ్వచ్చు అండ్ అలానే హాస్టల్ అండ్ అకామిడేషన్తో పాటు ఫుడ్ కూడా మనకి ఆ ప్యాకేజ్లోనే అయిపోతుందని చెప్పి వినడం జరిగింది. అంటే బయట యూనివర్సిటీస్తో కంపారిజన్ చేస్తే మన యూనివర్సిటీలో అంత రీజనబుల్ ప్రైస్ ఇవ్వడానికి గల మెయిన్ ఎజెండా, మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఏంటంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకు కూడా చదువు అందాలి అనేది మా ఫౌండర్ ఛాన్సలర్, ప్రస్తుతం ఉన్న ఛాన్సలర్ వాళ్ళ ఆశయం. ఓకే, సో అందుకని అది మొదలుపెట్టాను. పైగా ఈ ఫీజు ఏంటంటే మీరు సెమిస్టర్ కట్టినప్పుడు మీకు పెద్ద స్ట్రెయిన్ అని కూడా అనిపించదు. జస్ట్ మీరు ఒకసారి ఊహించండి, టోటల్గా మీరు చెప్పిన 6.6 డివైడెడ్ బై 8, సో చాలా రీజనబుల్గా అనిపిస్తుంది ఎవరికన్నా కూడా. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ వీ హ్యావ్ ఇన్ మైండ్. సో రెండోది ఏంటంటే వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లోనే మంచి హాస్టల్ ఫెసిలిటీ కూడా మేము అరేంజ్ చేస్తున్నాం. దాంట్లో మళ్ళీ ఏసీ హాస్టల్ కావాలంటే ఉంటుంది, కానీ ఆ ప్రైస్ వేరే. ఈ ప్రైస్కి మాత్రం ఏసీ హాస్టల్స్ అవి రావు. ఓకే, సో ఎనీబడి ఎవరైనా సరే చదువుకోగలిగితే చాలు అనే ఆశయంతో మా ఫౌండర్ ఛాన్సలర్ గారు ఈ ప్రైజ్తో పెట్టారు. పైగా దీని లోపలనే వాళ్ళు ఎక్కడ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా కూడా మ్యాచ్ అవుతుంది. వాళ్ళు ఎక్కడ వాళ్ళ పర్సనల్గా పేరెంట్స్ని ప్రెషర్ చేయాల్సిన అవసరం లేదు. పైగా ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ సెమిస్టర్ 6 months మేము వాళ్ళకి ఇంటర్న్షిప్ ఎటువంటి చోట తీస్తున్నామంటే క్లాస్లో బెస్ట్ పర్సన్ అంటే 21,000 per month స్టైఫండ్ వస్తుంది. ఓకే, కొంచెం క్లాస్లో డల్గా ఉన్నా కూడా 10,000 గ్యారంటీ. సో దట్ మీన్స్ ఫైనల్ సెమిస్టర్లో వాళ్ళు 60,000 వాళ్ళే సంపాదించుకుంటున్నారు. దిస్ ఈస్ వన్ పెయిడ్ ఇంటర్న్షిప్. అంటే ఫ్రీ ఇంటర్న్షిప్ లేదు. ఫ్రీ ఇంటర్న్షిప్ కాదు, కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని కాలేజెస్లో ఇంటర్న్షిప్ చేయాలంటే కంపెనీకి డబ్బు కట్టాలి సర్టిఫికెట్కి. ఇక్కడ ఆ పద్ధతి కూడా కాదు, వాళ్ళకి మేమే కంపెనీ ద్వారా వస్తుంది. సో ఇది ఒక గుడ్ థింగ్. సో వాడు 60,000 తిరిగి మినిమం సంపాదించుకుంటాడు. బ్రిలియంట్ క్యాండిడేట్ అంటే 1.26 lakhs లాస్ట్ సెమిస్టర్లో సంపాదించుకుంటాడు. వాడు కనుక మంచిగా చేశాడంటే ఇంటర్న్షిప్ ఆ కంపెనీలోనే, నువ్వు ఎందుకు మా కంపెనీలో జాయిన్ అవ్వకూడదని వాళ్ళే కూడా ఆఫర్ ఇస్తారు.
సార్ దట్ ఈస్ చాలా అనదర్. గుడ్ ఆపర్చునిటీ ప్రతి ఒక్క స్టూడెంట్‌కి కూడా. అండ్ ఇందులో కూడా మెరిట్ స్టూడెంట్‌కి, యావరేజ్ స్టూడెంట్‌కి కూడా కేటగరీస్ ఉన్నాయి ఉన్నాయి ఇంటర్న్‌షిప్ అనేది. ఉన్నాయి. ఎక్సలెంట్. సార్ మన దగ్గర ప్లేస్‌మెంట్స్ అనేది లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేస్తే 2024లో ఆల్మోస్ట్ 97% ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంప్లాయ్‌మెంట్ అవును. అనేది చాలా మంచి ప్లేస్‌మెంట్‌లో అయ్యారని తెలిసింది. అవును. సో, అంటే ఈ ప్లేస్‌మెంట్స్ అనేది కంపెనీస్‌తో మీరు టై అప్ అయి ఉంటారా? లేదు అంటే ఎలా ఉంటుంది? అంటే స్టూడెంట్స్‌కి, ప్లేస్‌మెంట్స్‌కి? రియలీ వన్ గుడ్ థింగ్ హ్యాపెన్ ఏంటంటే 2024-25లో ఇప్పుడు కూడా మాది మామూలుగా అందరూ చెప్పుకుంటుంటారు 100% ప్లేస్‌మెంట్, 100% ప్లేస్‌మెంట్ అని. మేము యాక్చువల్‌గా చెప్పాలంటే 150% ప్లేస్‌మెంట్ అని చెప్పాలి. ఓహ్! ఎందుకంటే ఉన్న స్టూడెంట్స్ కన్నా జాబ్ ఆఫర్స్ ఎక్కువొచ్చాయి. మీరొక మాట అన్నారు 97% అని. ఆ 97% అనేది ఎందుకొచ్చిందంటే, ఆ మిగిలిన 3% కూడా వాళ్ళు పీజీకి చదువుకోవడానికో, ఓన్‌గా బిజినెస్ చేయడానికో మా స్టార్టప్ సెల్ ద్వారా వెళ్లారే తప్ప, లేదంటే ఆ 3% వాళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా జాబ్స్ వచ్చుండేవి. సూపర్. సో, ప్లేస్‌మెంట్స్ విషయంలో ఎక్కడ కూడా స్టూడెంట్స్‌కి ఎక్కడ గాని ఎలాంటి వాళ్ళు ఎటువంటి డిసప్పాయింటెడ్ లేదు. లేదు. ఓకే. వాళ్ళకి ఇంకొకటేంటంటే ఇంటర్నేషనల్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ఎఫ్ అనేదొచ్చేసి జర్మన్ కంపెనీ. అవును. రానే అనేది ఇండియన్ కంపెనీ. వీళ్ళిద్దరితో కలిసి జెడ్ఎఫ్ రానే అని ఒక మాకు నియర్ బై ట్రిచీలో ఒక కంపెనీ ఉంది. అక్కడేంటంటే 50 పీపుల్‌ని వాళ్ళు స్ట్రెయిట్ అవే తీసేసుకున్నారు. ఓకే. మేము 150 మెంబర్స్‌ని పంపిస్తే, ఆ ఒక్క కంపెనీ వాళ్ళు 50 మెంబర్స్‌ని తీసేసుకున్నారు. సార్ నాకిప్పుడు ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, ఇక్కడ చదువుకున్న ఇప్పుడు తంజావూర్, చెన్నైకి చాలా దగ్గర తమిళనాడు. సో, ఈ ఏరియాలో అంటే ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి నియర్ బై ఉన్న స్టేట్స్‌లో మాత్రమే ఉంటుందా? ఓవరాల్ ఇండియా వైడ్ అండ్ అనదర్ స్టేట్స్‌లో కూడా ప్లేస్‌మెంట్స్ వచ్చే ఆపర్చునిటీ ఉందా? మొన్న రీసెంట్‌గా మీకు నీవియా క్రీమ్స్ అని మీకు ఐడియా యెస్. ఉంటుంది. యెస్. యెస్. దాని రీజనల్ హెడ్ అతనొచ్చాడు హ్మ్. ప్లేస్‌మెంట్‌కి. తర్వాత వెల్వెట్ షాంపూ, మీరా షాంపూ మీకు తెలిసుంటుంది. యెస్. దాని కంట్రీ సేల్స్ హెడ్ కూడా వచ్చాడు. సో, వీళ్ళు ఎక్కడ కావాలంటే ఇండియాలో అక్కడ జాబ్ ఇచ్చేదానికి వాళ్ళు రెడీ. ఓకే. మన వాళ్ళు రెడీ అయితే చాలు వెళ్ళడానికి. సో, ఎక్కడైనా ప్లేస్‌మెంట్స్ ఎక్కడైనా గానీ ఇండియాలో బికాజ్ నీవే ఈజ్ ఎ నేషనల్ బ్రాండ్. నేషనల్ బ్రాండ్. వెల్వెట్, మీరా షాంపూ ఈజ్ ఎ నేషనల్ బ్రాండ్. యెస్. వాళ్ళు ఎక్కడ కావాలన్నా జాబ్‌లోకెళ్ళొచ్చు. కానీ మన వాళ్ళు ఏంటంటే మా ఊర్లో ఉండాలి అని చెప్పి అంటుంటారు కాబట్టి ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. ఇక్కడ పిల్లలైతే మాత్రం ఆల్ ఓవర్ ఇండియా వచ్చున్నారు స్టూడెంట్స్. ఓకే. జాయిన్ అయ్యి చదువుకుంటున్నారు. వాళ్ళకి లేదు సార్ మేము మా ఊర్లోనే చదువుకోవాలంటే కూడా, జాబ్ చేయాలంటే కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. డెఫినెట్‌లీ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఎక్సలెంట్ సార్. సార్ ఇంకొకటి ఏంటంటే ల్యాబ్స్. చాలా మంది స్టూడెంట్స్ ల్యాబ్స్ అనేది చాలా ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే ల్యాబ్‌లో జరుగుతుందో వాళ్ళకి అంటే ఫైనల్‌గా వాళ్ళ ప్రాక్టికల్ థియరీ అన్నమాట. రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్‌కి బాగా యూజ్ అయ్యేది ఆ థియరీ మాత్రమే. సో, ఇక్కడ ల్యాబ్స్ అనేది ఎలా ఉంటుంది? మీకు ల్యాబ్ కన్నా కూడా నేను ఇంకొక బెస్ట్ ఫెసిలిటీ ఒకటి చెప్తాను. ఇక్కడ థియరీ క్లాసెస్ అనేది మోస్ట్‌లీ లంచ్ టైమ్‌కి అయిపోతుంది. హ్మ్. తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లుంటుందంటే ఓన్లీ ల్యాబ్‌లోనే గడపాలి. ఓహ్! దట్ ఈస్ వన్ బెస్ట్ థింగ్. బికాజ్ వీ హావ్ అరౌండ్ 3000 అండ్ ఆడ్ లేటెస్ట్ కంప్యూటర్స్. ఓకే. వాళ్ళేంటంటే ఊరికే జస్ట్ మనం చదువుకున్నాము చాలు అనేది కుదరదు. వాళ్ళు ల్యాబ్‌కెళ్ళి అక్కడ కూర్చొని వర్క్ చేయాలి. దానికోసం మా ఛాన్సలర్ గారు 3500 కంప్యూటర్స్ రెడీగా ల్యాబ్స్‌లో పెట్టున్నారు. సో, అందులో అల్టిమేట్ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్స్ ఏమున్నాయో అవి ఉన్నాయి. తరువాత ఇది కాకుండా మా ఛాన్సలర్ గారు ఏం చేస్తారంటే, ఇప్పుడుండే స్టాఫ్‌ని, ల్యాబ్ ఇన్‌చార్జెస్‌ని లేటెస్ట్ థింగ్స్ ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఉందో అక్కడికి పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సోషల్ మీడియా మార్కెటింగ్ అని ఒక కోర్స్ ఆఫర్ చేశారు. వెంటనే ఆయన స్పాన్సర్ చేసి నలుగురిని పంపించాడు. సూపర్. వాళ్ళు అక్కడ నేర్చుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ క్లాస్‌లో గాని, ల్యాబ్‌లో గాని ప్రాక్టికల్‌గా చెప్పించాలి. అంటే మీకు స్విమ్మింగ్ అనే దాని మీద బుక్స్ ఎన్ని చదువుకున్నా వేస్ట్. అవును. ఫైనల్‌గా వాటర్‌లో దిగి స్విమ్ చేయాలి. సించర్. అది మా ఛాన్సలర్ గారి నమ్మకం. సో, దే హావ్ టు గో టు ల్యాబ్ అండ్ వర్క్. దెన్ ఓన్లీ దే ఆర్ ఇండస్ట్రీ రెడీ. మాకు ఇండస్ట్రీ రెడీగా జాబ్‌కి కావాల్సిన వాళ్ళు వచ్చారంటే, వీళ్ళకి ఖచ్చితంగా ఆ టెక్నికల్ స్కిల్ ఉంటేనే. మాకు మార్క్స్ 95 వచ్చింది, 100 వచ్చిందంటే ఫైనల్లీ ఇట్ మే నాట్ బి సూటబుల్ ఫర్ ప్రాక్టికల్. సో, వీ గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ ల్యాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను ఏఐ అని చెప్పి. అంటే మెషిన్ లెర్నింగ్. మేము ఇద్దరు ముగ్గురు స్టాఫ్‌నొచ్చి ఇన్ఫోసిస్ టైఅప్‌తో అక్కడ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్‌కి పంపించి అక్కడ ట్రైనింగ్ ఇప్పించాం. ఓకే. వాళ్ళు అది నేర్చుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి అది స్టూడెంట్స్‌కి మిగిలిన స్టాఫ్‌కి కూడా చెప్పించాలి. ఎంటైర్‌లీ ఇట్ ఈస్ స్పాన్సర్డ్. కానీ వాళ్ళు ఎందుకు రావాలి అంటే ఫ్రీగా బెనిఫిట్ తీసుకున్నందుకు వచ్చి అవును. ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్‌కి చెప్పించాలి. సూపర్. సార్ చాలా మంది అంటే ఇక్కడ తమిళనాడు కాబట్టి, తంజావూర్ తమిళనాడు ఇది కాబట్టి ఎక్కువగా మదర్ టంగ్ అనేది తమిళ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఎక్కువగా తమిళ్ వాళ్ళు ఉంటారు.
బట్ ఇక్కడ మనకి ఆంధ్ర, తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. సో, మరి ఇక్కడ ఫ్యాకల్టీ ఎంత పర్సెంట్ ఆఫ్ తెలుగు ఫ్యాకల్టీ ఉంది? ఇక్కడ మోస్ట్ కీ పొజిషన్స్ మొత్తం తెలుగు వాళ్ళే. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఛాన్సలర్ వైఫ్ తెలుగామె. ఓకే. తర్వాత ఇంకొక మేనేజ్మెంట్‌లో టాప్ హెడ్ డైరెక్టర్ ప్రణీత్ అని చెప్పి తెలుగాయనే. తర్వాత మా ప్రో ఛాన్సలర్ వాణి అని చెప్పి ఆమె తెలుగామె. నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను తెలుగువాడిని. మోస్ట్ ఆఫ్ ద డీన్స్‌లో కూడా డీన్ అనేది ఒక స్కూల్‌కి హైయెస్ట్ పొజిషన్. 6 స్కూల్స్ ఉంటే అందులో 2 స్కూల్స్‌కి తెలుగు వాళ్ళే హెడ్స్. ఓహ్! సో దట్ సో, మీన్స్ ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ ఎవరికీ ఎలాంటి లాంగ్వేజ్ ఎటువంటి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉండదు. ఉండదు. ఎటువంటి ప్రాబ్లము ఉండదు. హ్మ్. పైగా వాళ్ళు ఇక్కడికొచ్చి ఇంటరాక్ట్ అవ్వాల్సిన విషయంలో దే విల్ టాక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ సో దట్ దే విల్ ఇంప్రూవ్ దేర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. ఓకే. ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ కోసమే స్కిల్స్ కావాలి అంటే సో, స్టేట్స్ నుంచి వేరే అనదర్ స్టేట్స్‌కి వస్తేనే స్టూడెంట్స్‌ని వాళ్ళు ఇంగ్లీష్‌లో ఈ 4 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే ఇది జరుగుతుంది. ఫ్యూచర్ రెండోది ఏంటంటే మేము ఎవ్రీడే 10 ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తాం వాళ్ళకి ఓకే. వాట్సాప్ గ్రూప్‌లో. అవి వాళ్ళు బై హార్ట్ చేసి అవి యూజ్ చేస్తూ మిగిలిన ఎవ్రీడే నాన్ తెలుగు స్టూడెంట్స్‌తో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. ఓకే. సో దెన్ ఓన్లీ వి బిలీవ్ దట్ దే ఫేస్ ద వర్క్ సిట్యుయేషన్ కంఫర్టబుల్లీ. సూపర్ సార్. సో తెలుగు స్పీకింగ్ టాప్ లీడర్స్ ఆర్ హియర్. సూపర్ సార్. సార్ ఫ్యాకల్టీ మెయిన్ ప్రొఫెసర్స్‌ని కానీ అంటే లైక్ వాళ్ళకి ఎలాంటి క్వాలిటీ ఉన్న ప్రొఫెసర్స్‌ని మీరు హైర్ చేసుకుంటారు? సో, మీరు వాళ్ళకి ఎలాంటి టెస్ట్ పెడుతుంటారు? సో ఇక్కడ మా ఫ్యాకల్టీ ఫస్ట్ స్కిల్ ఏంటంటే మేము చూసేది దే షుడ్ టాక్ టు దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ నేను ప్రొఫెసరు వీ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ డిస్టెన్స్ అనేది ఇక్కడ నాట్ యాక్సెప్టబుల్. దే షుడ్ టాక్ టు దెమ్ యాజ్ ఎ ఫ్రెండ్. దిస్ ఈజ్ వన్ బెస్ట్ థింగ్ వీ కెన్ ఎవర్ ప్రామిస్. ఓకే. ఇక్కడ హైరార్కీలు చేతులు కట్టుకొని నిలబడాలు అవన్నీ ఉండవు. వస్తే హ్యాపీగా కూర్చోవచ్చు చైర్లో. దిస్ ఈజ్ వన్ బెస్ట్ థింగ్ యూ కెన్ సీ వెన్ యూ గో టు ద క్యాంపస్ టూర్. అంటే కంప్లీట్‌గా సర్టిఫైడ్ ఉండాలి. ఆ! పీహెచ్‌డీస్ అయ్యి ఉండాలి. డెఫినెట్‌గా ఇలాంటి మేము రిక్వైర్మెంట్ యూజీసీ నార్మ్స్ ఉన్నాయి కదా! హ్మ్. ఆ యూజీసీ నార్మ్స్ ప్రకారమే కాకుండా అడిషనల్‌గా వాళ్ళు ఐఐటీ కాన్పూర్‌లో వాళ్ళకి మేమే ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఓకే. హౌ టు టీచ్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ అని. ఐఐటీ కాన్పూర్‌తో మీకు కూడా చూడొచ్చు. వాళ్ళ సైట్‌కెళ్తే ఉంటాయి. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అవి చేస్తున్నాం. తర్వాత ఐఐటీ మెడ్రాస్‌లో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్‌తో మేము టై అప్ పెట్టుకున్నాం. ఓహ్! వాళ్ళొచ్చి ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 మంత్స్ బ్యాక్ ఐఐటీ మెడ్రాస్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ హెడ్ గారొచ్చి ఇక్కడ మా ఎంబీఏ ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇచ్చి ఎళ్లారు. అవును. సో ఇది మాకొక మంచి అడ్వాంటేజ్. యెస్. సార్ మా పేరెంట్స్ అందరూ అంటే బాయ్స్‌ని ఇక్కడ ఉంచడానికి, హాస్టల్‌లో పెట్టడానికి ఎలాగా టెన్షన్ పడరు. అంటే అరే! పిల్లోడు ఫుడ్ ఎలా ఉంటుంది అనే ఒక్క విషయంలో టెన్షన్ పడతారు. వాడు ఎలా ఉండగలడు అనేది టెన్షన్ పడతారు. కానీ ఫీమేల్‌కొచ్చేటప్పటికి ఏ పేరెంట్స్ అయినా కానీ, ఫీమేల్ స్టూడెంట్స్ అయినా కానీ సెక్యూరిటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో, ఫీమేల్‌కి ఎలాంటి సెక్యూరిటీని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? ఐ థింక్ ఐ కెన్ సే దిస్ ఈస్ ద బెస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఓహ్! మా ఫౌండర్ ఛాన్సలర్ గారు వీళ్ళేందంటే హీ విల్ గివ్ హైయెస్ట్ రెస్పెక్ట్ టు ద గర్ల్స్ అండ్ విమెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఎక్స్ అనే బస్ స్టాప్‌లో దిగాలి. వై అనే బస్ స్టాప్‌లో దిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన పిలిచి అడుగుతాడు. "ఏమ్మా ఎక్స్ బస్ స్టాప్‌లో దిగకుండా వై బస్ స్టాప్‌లో దిగావు? ఎలా ఏంటి కథ?" తెలుస్తుంది? ఆయన నెట్వర్క్ అట్లుంటుంది. ఓహ్! ఆయన ఎట్లంటే 100 బసెస్‌కున్న కండక్టర్స్‌తో 100 బసెస్ డ్రైవర్‌తో అంత బాగా టచ్‌లో ఉంటాడు. సో ఓకే. ఒక ఇంట్లో మన అమ్మాయి ఎవరైనా బయటెళ్ళొస్తే అడుగుతా "ఏమ్మా లేట్ అయిందని." ఇక్కడ ఆయన అంతకన్నా ఒక లెవెల్ పైకెళ్ళి "ఏమ్మా ఆ బస్ స్టాప్‌లో కాకుండా పక్క బస్ స్టాప్‌లో దిగావా?" అని అడుగుతాడు. సో పేరెంట్స్ కూడా అంత టైం ఉంటుందని నేను అనుకోను. హ్మ్. మేము అంత కేర్ ఇస్తాం ఇక్కడ. ఓహ్! దిస్ సూపర్. ఈజ్ 100% గ్యారంటీ. వన్ మోర్ సింపుల్ ఎగ్జాంపుల్. ఈరోజు వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ వచ్చి కొంచెం ఒక 10 మినిట్స్ లేట్ అయింది. ఆ లేట్ అయ్యి వచ్చే లోపల వాళ్ళకి రెగ్యులర్‌గా క్యాంటీన్‌లోంచి, మెస్‌లోంచి వచ్చే ఫుడ్‌తో పాటి ఇడ్లీ ప్యాకెట్స్ రెడీగా అక్కడ ఉన్నాయి. ఓహ్! అంటే వాళ్ళు 9:30కి ఎగ్జామ్‌కి పోవాలి అంటే నౌ దే హావ్ అనదర్ ఆప్షన్ ఆల్సో. ఇంత ఆప్షన్ ఇచ్చి ఈవెన్ మనం ఇంట్లో కూడా ఇస్తామో లేదో నాకు తెలీదు. అవును. అవును. ఒకవేళ మదర్‌కి కుక్ చేయడం లేట్ అయినా కూడా ఇమ్మీడియేట్‌గా స్విగ్గీలోంచి ఆర్డర్ ఎట్లా వస్తుందో ఫాదర్ లైక్ ఆర్డర్ చేసి ఫ్యాకల్ ఇక్కడ ఆ సెక్యూరిటీ. రకంగా మెస్‌లో నుంచి వచ్చిన 10 మినిట్స్ లేట్ అయింది అంతే. బట్ ఇమ్మీడియేట్‌గా ఇడ్లీ ప్యాకెట్స్ రెడీ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ద సెక్యూరిటీ వి థింక్ అబౌట్ యాస్ ఎ గర్ల్ స్టూడెంట్. గర్ల్స్. సార్ చాలా చాలా బావుంది. అండ్ మెయిన్ ఏంటి అంటే సార్ చాలామంది స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం కానివ్వచ్చు, లేదు స్పోర్ట్స్ రిలేటెడ్ సో ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు.
సో ఆ స్టూడెంట్స్కి దిస్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పడానికి ఇంకేమైనా ఫ్యూ పాయింట్స్ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ? మీరు మా జిమ్కి వెళ్ళండి, ఇంత మంచి జిమ్ ఇంకెక్కడన్నా ఉందా చూడండి. చూసి ఉంటే కూడా మేబీ వీఆర్ ఇన్ ద టాప్ 5, వీఆర్ ఇన్ ద టాప్ 5 in India. సూపర్. So this is our guarantee. 1.5 crores we have spent only for gym, that too on a ఫారిన్ బేస్డ్ డిడక్షన్లో తెప్పించుకున్నాం. ఆ 3 crores మేము బయట నుంచి తెప్పించుకున్నాం కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీ కొంచెం స్పెషల్ కన్సెషన్తో వీ కుడ్ ఏబుల్ టు మేనేజ్. అంత జిమ్ మీద పెట్టామంటే యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ వెయిటేజ్ వీ గివ్. మా గ్రౌండ్ ఫెసిలిటీస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇండోర్ స్టేడియంకి రండి. ఇండోర్ స్టేడియంలో కబడ్డీ ప్లే చేసేటప్పుడు వాళ్ళ కాళ్ళకి చేతులకి దెబ్బలు తగలకుండా వీ హ్యావ్ గివెన్ దట్ బ్యూటిఫుల్ ఫోమ్ ఫ్లోర్. మీకు అది నేషనల్ లెవెల్ కాంపిటీషన్ జరిగే చోట మాత్రమే ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే అవర్ యూనివర్సిటీ టీమ్ ఈస్ ద బెస్ట్ టీమ్ ఇన్ తమిళనాడు. సో ఇఫ్ ఎనీ కబడ్డీ ప్లేయర్ ఈస్ దేర్ విత్ ఎ వెరీ గుడ్ మెడల్, దేర్ ఎంటైర్ ఫీజ్ ఈజ్ వేవ్డ్. దే కెన్ స్టడీ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కబడ్డీకి మేము ఇచ్చే అంత వాల్యూ ఉంటుంది. ఎందుకు అని మీరు అడగచ్చు. ఏం కబడ్డీకి, మిగతా గేమ్స్ అన్నీ మనం ఫారినర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. క్రికెట్ ఉంది, చాలా కాస్ట్లీ, ఎంత ఫాలో అప్ ఉంటుందో తెలుసు, కానీ అది ఎవరిది? ఫారినర్స్ గేమ్. టెన్నిస్ ఎవరిది? బ్రిటిషర్స్ గేమ్. కానీ మన ఇండియన్ గేమ్స్కి మేము ఇచ్చే వాల్యూ ఏంటంటే అది. మా జల్లికట్టు కానీ తమిళనాడులో కబడ్డీ కానీ, దీస్ ఆర్ అవర్ నేషనల్ ట్రెడిషనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. దానికి మేము హైయెస్ట్ అథారిటీ, హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సూపర్. ప్లేస్మెంట్స్ గురించి ఒక ఫైనల్, మేము చెప్పిన కరికులం తీసుకొని, మేము చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ తీసుకొని, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని పర్ఫెక్ట్గా అటెండ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఎవరు ఫెయిల్ అయిన కేసు లేదు. ఇంకొకటి ఏంటంటే వీ ఇన్సిస్ట్ ఆన్ అటెండెన్స్. మీకు అటెండెన్సే లేకపోతే రేపు కంపెనీకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ అటెండెన్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మీకు చెడ్డ పేరు, మీ పేరెంట్స్కి చెడ్డ పేరు, మా యూనివర్సిటీకి చెడ్డ పేరు. అక్కడ మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. ఇది మీరు ఫాలో అయ్యి నాకు ప్లేస్మెంట్ రాలేదు అంటే వాళ్ళ ఫీజు మేము వెనక్కి ఇచ్చేస్తాం. ఎక్సలెంట్. మా స్టూడెంట్స్కు ఇక్కడ బర్త్డే ఎప్పుడు ఉంటుందో, బర్త్ డేట్ కాదు, బర్త్డే అంటే మన సంస్కృతంలో ఆచార ఇండియన్ కల్చర్ ప్రకారము వాళ్ళ నక్షత్రం ప్రకారము ఇక్కడ క్యాంపస్లో ఉండే గుడిలో పూజలు చేయిస్తాం. వాళ్ళ పేరెంట్స్కి కావాలంటే కూడా మేము వాళ్ళు కానీ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా మేము ఆ రోజు వాళ్ళ నక్షత్రం వచ్చిన రోజు ఆ మంత్లో పూజలు చేయిస్తాం. లేదు మాకు అటువంటి ఇష్టం లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేక్ కటింగ్ ఇష్టం అంటే ఆ రోజు ఆ స్టూడెంట్ ఆ కేక్ కటింగ్ చేయిస్తాం. సో లేదు మేము ముస్లిమ్స్ కాబట్టి మాకు ప్రేయర్ చేయాలి అంటే వాళ్ళకి సపరేట్గా ప్రేయర్ హాల్ ఉంటుంది ఆల్ రిలీజియన్స్కి. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రేయర్ చేసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏది ఇష్టమో, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అంటే అది ఆ రోజు. అంటే ఇక్కడ ఆల్ రిలీజియన్స్ ఆర్ వర్షిప్. సో దిస్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ థింగ్. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా కావాలంటే ఆ రోజు నక్షత్రం ప్రకారం పూజ చేయించమంటే కూడా ఆ బుక్లో రాస్తే చాలు, గుళ్ళో మేము చేసేస్తాం. సో చూసారు కదా, నిజంగా ఎంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ యూనివర్సిటీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తన కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి 4 year ఎడ్యుకేషన్ లైఫ్తో పాటు ఆఫ్టర్ ఫ్యూచర్ లైఫ్ని ఆలోచించుకొని ప్రతి ఒక్క యూనివర్సిటీకి వస్తారు. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మన ప్రిస్ట్ యూనివర్సిటీ రండి, విజిట్ చేయండి, లైవ్లో చూడండి. ల్యాబ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ హాస్టల్స్ ఎంత బాగున్నాయి అండ్ ఫ్యాకల్టీ కూడా మంచి తెలుగు ఫ్యాకల్టీ ఉంది అండ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది. అన్నిటికన్నా 100 out of 100% ప్లేస్మెంట్స్ అనేది పక్కా గ్యారంటీతో అండ్ వీళ్ళు బిఫోర్గా కూడా ఏదైతే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత ఇంటర్న్షిప్కి కూడా చాలా మంచిగా, ఏ ఇంటర్న్షిప్కి కూడా మనకి రిటర్న్ మనం అమౌంట్ పే చేసుకొని ఇంటర్న్షిప్ చేయాలి. బట్ కొంతమంది ఫ్రీ కాస్ట్తో ఇంటర్న్షిప్ చేయించుకుంటారు. బట్ ఇక్కడ ఇంటర్న్షిప్కి కూడా యావరేజ్ స్టూడెంట్కి కూడా ఇంటర్న్షిప్ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సో మీరైతే అస్సలు ప్రెస్ట్ యూనివర్సిటీని మీరు మిస్ చేసుకోకండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి, కాలేజ్ని లైవ్లో విజిట్ చేయండి. నాకైతే క్యాంపస్ చాలా చాలా బాగా నచ్చింది. క్యాంపస్ని అందరికీ కూడా చూపించేయాలని సో మేము వెళ్తున్నాం అనమాట. సో మీరు కూడా అలాగే క్యాంపస్ని చూసేసి ఫాలో అవుతూ ఉండండి. అండ్ ముఖ్యంగా ఈరోజు అసలు కంప్లీట్గా ప్రెస్ట్ యూనివర్సిటీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి, అలానే అడ్మిషన్స్ గురించి క్లియర్గా చెప్పడానికి ఈరోజు నాతో పాటు మన ఏపీ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కే తేజేష్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హలో అండి, వెల్కమ్ టు ప్రెస్ట్ యూనివర్సిటీ. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. సీరియస్లీ క్యాంపస్ అయితే చాలా 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 నచ్చింది. చాలా పెద్ద యూనివర్సిటీ కదా? అవునండి. సో దాదాపు 200 acre క్యాంపస్.
ఇది సో 1984 నుంచి ఎస్టాబ్లిష్ అయింది అండి. వెరీ ఓల్డ్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఆల్మోస్ట్ 36 ఇయర్స్. ఆల్మోస్ట్ 36 ఇయర్స్ ఓకే. అయిపోయింది. యూనివర్సిటీ ఏ ఇయర్ లో అయింది సార్? సో డీమ్డ్ టు బి యూనివర్సిటీ 2008 లో అయింది మేడం. ఓకే. సో అప్పటి నుంచి ఇంజనీరింగ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీగా ఉంది. ఓకే. సో బేసిక్ గా ఇదంతా కూడా ఇంజనీరింగ్ బ్లాక్ అన్నమాట. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి అడ్మిషన్స్ ఓపెన్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హడావిడిగా ఉన్నారు. అండ్ క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది కంప్లీట్ గా పీ బ్లాక్ అన్నమాట. ఎస్, ఇది కంప్లీట్ గా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బ్లాక్ అండి. సార్ అక్కడ బ్లాక్ దగ్గర అది ఏదో ఉంది, ఏంటి సార్ అది? కూల్ డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ పిల్లలకి మామూలుగా వీ షుడ్ మేక్ ద క్యాంపస్ మోస్ట్ హ్యాపెనింగ్. సో ఓకే. బయటికి వెళ్లకుండా ఎవ్రీ బ్లాక్ లో ఉంటాయి కాబట్టి అక్కడే దే కెన్ పర్చేస్, దే కెన్ షేర్ ఇట్ విత్ దేర్ ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు కంప్లీట్ గా మనకి ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఎస్ అండి, 2025కి 2026కి అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. సో మోర్ దాన్ 100 to 150 అడ్మిషన్స్ తెలుగు రాష్ట్రాల నుంచి జరిగినాయి ఇప్పటి వరకు. ఓకే. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ మోర్ పీపుల్ టు జాయిన్ ఇన్ అవర్ యూనివర్సిటీ. సార్ యాక్చువల్లీ నేను విన్నాను ఏంటి అంటే కంప్లీట్ గా ఈ 4 years ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇంక్లూడింగ్ హాస్టల్ అండ్ ఫుడ్ తో కలిపి 6,60,000 ఫీ మాత్రమే ఓవరాల్ 4 years కి అవుతుందని వినడం జరిగింది. అవును, అసలు యాక్చువల్లీ ఏపీ తెలంగాణలో కానీ ఎక్కడ ఏ యూనివర్సిటీస్ లో కూడా ఇంత తక్కువ ప్యాకేజ్ లో ఇంత బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. అంటే ఇంత తక్కువ ప్యాకేజ్ కి ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? సో తక్కువ ప్యాకేజ్కి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేడం, సో ఎక్స్పెషల్లీ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సెక్టర్లోకి వెళ్ళాలనేది ప్రతి ఒక్క విద్యార్థి యొక్క కళ. ఓకే. సో మనకేంటంటే మేడం, ఎవ్రీ స్టూడెంట్కి సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ మనము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించాలనేది మా ఒక చైర్మన్ కమ్ ఛాన్సలర్ నగేషన్ గారి విజన్ అనమాట. ఓకే. సో అందుకని మేమేం చేసామంటే వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ నెంబర్స్. ఓకే, సో మేమేం చేస్తున్నామంటే మేడం, సో వీఆర్ కలెక్టింగ్ వెరీ లో ఫీజ్ అండ్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ద క్వాలిటీ స్టూడెంట్స్ ఓన్లీ. ఓకే. సో ఎక్స్పెషల్లీ మనం 6,60,000 రూపీస్ కంప్లీట్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ఓకే. సో ఎందుకు ఇలా ప్రొవైడ్ చేస్తున్నామంటే, సో ప్రతి విద్యార్థికి 7 lakhs లోపు విద్యాలక్ష్మి లోన్ అనేది వస్తుంది. సో ₹1 ఖర్చు లేకుండా ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకోవచ్చు, ఓకే. ఆంధ్ర తెలంగాణ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్. లోన్ అనేది 100% ఉంటుందా సార్, లేకపోతే మళ్ళీ 30-40? లేదండి, లోన్ అనేది 100% ఉంటుంది. సో అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి సో ఎవ్రీ కాలేజ్కి వర్తిస్తుంది అండ్ 100% లోన్ అనేది వస్తుంది. అండ్ లోన్ తీసుకోవటం వల్ల కూడా బెనిఫిట్స్ ఏంటంటే, ఇది టెక్నాలజీ యుగం. సో పిల్లలకి బాధ్యత అనేది మనం ఒకటి చూపించినట్టు ఉండిద్ది. సో దే కెన్ ఏమంటారంటే వాళ్ళు జాగ్రత్తగా చదువుకోవచ్చు. అట్ ది ఎండ్ దే నీడ్ టు పే దేర్ ఆర్ దే నీడ్ టు రీపే దేర్ కాలేజ్ ఫీజ్ అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది అనే విజన్తో మా చైర్మన్ సార్ ఇంత తక్కువ ఫీజులో మామూలుగా ఇంజనీరింగ్ విద్య అందించడానికి మామూలుగా హెల్ప్ చేస్తున్నారండి ఓకే. చాలా మందికి. సార్ ఇంకొకటి కూడా విన్నది ఏంటి అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అనే కానీ లోవర్ మిడిల్ క్లాస్ అంటే ఒక ఆటో డ్రైవర్ కానివ్వచ్చు, ఒక క్యాబ్ డ్రైవర్ కానీ, లేదు అంటే ఒక ఐరన్ చేసే పర్సన్స్ కానీ, ఎవరికైనా సరే ప్రతి ఒక్క పిల్లల్ని చాలా మంచిగా ఇంజనీరింగ్ చదివించాలని ఉంటుంది, లేకపోతే ఇంక సమ్ కోర్సెస్లో చదివించాలని ఉంటుంది. సో అలాంటి ఫాదర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ లోన్ అనేది పిల్లలకి ఎలిజిబుల్ అవుతుందా? జీరో సిబిల్ ఉన్నా కూడా ఈ లోన్ అనేది వర్తిస్తుంది. ఓకే. ఇట్ వాస్ ఎ స్కీమ్ ఇనిషియేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. ఓకే. సో జీరో సిబిల్ ఉన్నా కూడా మామూలుగా లోన్ అనేది వర్తిస్తుంది. సో చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ అన్నమాట ఐ థింక్. అవునండి, ఇదంతా ఫస్ట్ ఎయిడ్ కూడా హాస్పిటల్, పవర్ రూమ్ Power అండ్ room. 100% సెక్యూరిటీ ఫెసిలిటీ ఉంటుందండి. ఓకే. సో జాయిన్ అయిన ప్రతి పిల్లవాడికి మేము 100% సెక్యూరిటీ ఇస్తాం. వెదర్ దే నీడ్ టు గో అవుట్ ఆఫ్ ది కాలేజ్, దే నీడ్ టు రైట్ అట్ ద మెయిన్ గేట్. సో కంప్లీట్‌గా ఇదంతా కూడా ఏ బ్లాక్ అన్నమాట. ప్రెస్ట్ యూనివర్సిటీలో ఏ బ్లాక్ వచ్చింది. కానీ సార్ ఎవ్రీ బ్లాక్ టు బ్లాక్ పిల్లలకి ఏం కావాలన్నా కూడా మనకి కావాల్సిన లిక్విడ్ ఐటెమ్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్‌గా అక్కడే పర్చేస్ సో చేసుకోవచ్చు. ప్రతి బ్లాక్ లో మనకి వెండింగ్ మిషన్స్ ఉన్నాయి మేడం. సో పిల్లలు కూడా మామూలుగా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు చూసారు, ఈ గ్రీనరీ ఇంకెక్కడా దొరకదు. అవును. సో మామూలుగా యూనివర్సిటీ మొత్తం 100% గ్రీనరీ, అవును. 100% సస్టైనబుల్ ఎనర్జీ మీద మేము ఫోకస్ చేస్తున్నాం. అవును. అండ్ ఇది ఏ బ్లాక్ మేడం. సో సూపర్. కింద మామూలుగా మీకు ఓ ఇక్కడ టెంపుల్ కూడా ఉందే. ఎస్ మేడం.
సో గణపతి టెంపుల్. ఇది స్మాల్ టెంపుల్ మేడం, యూనివర్సిటీ లోకి ఎంటర్ అవ్వగానే ఉంటుంది ఇక్కడ. నవగ్రహాలు కూడా ఉంది ఇక్కడ. నవగ్రహాలు. సో ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది సార్. ఇది కూడా నాకు తెలిసి అప్పట్లో కట్టిన టెంపులే అనుకుంటాను కదా. ఇది కూడా ఓల్డ్ టెంపుల్ అండి. ఇట్ వాజ్ నియర్లీ లైక్ 30 to 35 ఇయర్స్ అవుతుంది యూనివర్సిటీ బిల్డ్ చేసి. ఓకే. ఎవరైతే ఫౌండర్ చైర్మన్ ఉన్నారో, సో హిస్ విజన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ది చిల్డ్రన్, సో ఆఫ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ అంబులెన్స్ కూడా ఉంటుందన్నమాట. 24 hours అంబులెన్స్ ఉంటుంది మేడం. అంబులెన్స్ లో మామూలుగా ఫిజిషియన్ ఉంటాడు. సో పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతుంది. సో ఈ 200 acre క్యాంపస్ లో మామూలుగా విత్ ఇన్ 1 or 2 minutes సో పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది అంబులెన్స్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్యాకల్టీ అంతా కూడా తెలుగు వాళ్ళు ఉంటారా, లేకపోతే ఓన్లీ తమిళ్ ఫ్యాకల్టీనే ఉంటారా? సో ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చేసేసి మిక్స్డ్ ఉంటారు మేడం. తెలుగు, తమిళ్, కర్ణాటక, కేరళ అండ్ సమ్ నార్త్ ఇండియన్స్ కూడా ఉంటారు. సో యూనిటీ ఆఫ్ డైవర్సిటీ మేము ఇక్కడ యూనివర్సిటీలో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో సో అన్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి మాకు అయితే ఫ్యాకల్టీ ఉన్నారు. ఓకే. సో ఇక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయి సార్? ఓన్లీ బీటెక్, సిఎస్సి అండ్ సిఎస్సికి రిలేటెడ్గా ఉన్నటువంటి కోర్సెస్, సిలబస్, సబ్జెక్ట్సే కాకుండా ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయా? సో ప్రీస్ట్ యూనివర్సిటీ అనేది మామూలుగా స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ స్కూల్, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి మేడం. ఇది మన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మేడం. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో మన చైర్మన్ సార్ కానీ, ఛాన్సలర్ సార్ కానీ, సో కో చైర్మన్ సార్ కానీ ఇక్కడే ఉంటారు. సో పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దే కెన్ రీచ్ అవుట్ టు ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ or they can directly contact to the chairman or the concerned director person or the CEO sir. So వీళ్ళందరూ ఇక్కడే ఉండటం వల్ల ఈజీ యాక్సెసిబుల్ ఉంటుందండి పిల్లలకి. సో పిల్లలందరికీ కూడా అంటే ఇక్కడ గ్రౌండ్ కూడా చూసుకున్నట్టయితే సార్ చాలా బిగ్ గ్రౌండ్ ఉందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి స్పేషియస్ అండ్ గ్రీనరీ చుట్టూ కూడా. అండ్ ఇక్కడ వెదర్ కూడా చాలా చాలా బాగుంది. ఏ స్టేట్స్ స్టూడెంట్స్కి అయినా సరే ఈ వెదర్ అనేది పర్ఫెక్ట్గా వాళ్ళకి సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. అవును మేడం. సో మా యూనివర్సిటీ గొప్పతనం ఏంటంటే మేడం, ప్రతి ఇయర్ ప్రీస్ట్ యూనివర్సిటీ వెల్ నోన్ ఫర్ ద స్పోర్ట్స్. ఓకే. ఇక్కడ కబడ్డీ చాలా ఫేమస్ అండ్ చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్ అని విన్నాను. అవునండి. ఇక్కడ కబడ్డీ వచ్చేసేసి మనకి లాస్ట్ ఇయర్ యూనివర్సిటీ నుంచి యూముంబా టీం మీకు తెలిసే ఉంటుంది. సో మన స్టూడెంట్స్ 6 to 7 members మామూలుగా స్టేట్ లెవెల్లో ఆడుతున్నారు మేడం కబడ్డీ. సో ఎడ్యుకేషన్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మామూలుగా సో మా ఫిజికల్ ట్రైనర్ ని పెట్టి మామూలుగా ప్రతి చిల్డ్రన్ ని, ప్రతి చైల్డ్ ని సో ట్రైన్ చేస్తూ ఉంటాము ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్పోర్ట్స్. అంతేకాకుండా ఇక్కడ మనకి వెల్ ఎక్విప్డ్ జిమ్ కూడా ఉంది మేడం. సో వెరీ బ్యూటిఫుల్ వెల్ ఎక్విప్డ్ జిమ్. సో చాలా మంచి గ్రౌండ్ సార్, అసలు చాలా పెద్ద గ్రౌండ్ అండ్ రౌండ్ గ్రౌండ్. ఇది ఫుట్బాల్ గ్రౌండ్ అండి. కంప్లీట్ గా ఫుట్బాలే కాకుండా అన్ని స్పోర్ట్స్ ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్ ఏదైనా ఆడుకోవచ్చు, కబడ్డీ. సో మనకి ఆపోజిట్ లో మళ్ళీ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది. ఓకే. అండ్ వీఆర్ హ్యావింగ్ ఇండోర్ స్టేడియం ఆల్సో మేడం. సో ఇండోర్ కబడ్డీ స్టేడియం ఉంది. సో ఇండోర్ టెన్నిస్ కోర్ట్ ఉంది. ఇది కంప్లీట్ గ్రౌండ్ మేడం. సో గ్రౌండ్ కి ఆపోజిట్ గానే జిమ్ అనేది మనం సెటప్ చేస్తున్నాము. సో విత్ న్యూ ఎక్విప్మెంట్ తో న్యూ గా స్టార్ట్ చేసిన జిమ్. వీళ్ళందరూ మా కబడ్డీ టీం అండి. తమిళనాడు క్లబ్స్ కి ఆడుతా ఉన్నారు. సో అండ్ వీళ్ళు కూడా యూ ముంబాకి సెలెక్ట్ అయ్యారు. ఇది స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అండి. సో వీఆర్ హ్యావింగ్ MBA అండ్ BCom రిలేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో బీటెక్ తో పాటు. సో ఓవరాల్ గా మనకైతే ఈ 4 years ఈ బీటెక్, సిఎస్సి కానీ సిఎస్సి రిలేటెడ్ ఏ కోర్సెస్ అయినా సరే మనకి ఇక్కడ యూనివర్సిటీలో చదువుకోవాలి అంటే కంప్లీట్ గా 6,60,000 ఫీ అవుతుంది, ఇంక్లూడింగ్ హాస్టల్ అండ్ ఫుడ్. ఇంక్లూడింగ్ హాస్టల్ ఫుడ్ కంప్లీట్ 6,60,000 లో మనకు అయిపోతుంది. ఓకే. సో దీనికి సెంట్రల్ నుంచి లోన్ ఎలిజిబుల్ కూడా ఉంది అండ్ 100% లోన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 100% వస్తుంది మేడం. సో అవసరం ఉన్న వాళ్ళు లోన్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. సో 100% ఎలాంటి సింగిల్ రూపీ ఖర్చు లేకుండా మామూలుగా కంప్లీట్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది అయిపోతుంది. ఓకే సార్. అన్నిటికన్నా ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేది 150% చాలా స్ట్రాంగ్ గా CEO గారు చెప్తున్నారు. మా దగ్గర 150% ప్లేస్మెంట్స్ అనేది థర్డ్ ఇయర్ రన్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది క్యాంపస్ సెలెక్షన్స్ అని. ఎస్ మ్యామ్. సో మేము ఎందుకు 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ చెప్తున్నామంటే, సో హియర్ మా చైర్మన్ కానీ మా డైరెక్టర్ కానీ ఎవరైతే ఉన్నారో వీఆర్ ఆల్ ఫ్రమ్ ది సేమ్ జనరేషన్ మేడం. సో మా చైర్మన్ కమ్ ఛాన్సలర్ గారు ఏజ్ చూసుకుంటే హీఈస్ జస్ట్ ఇన్ హిస్ 30s. ఓకే. సో ఇప్పుడు జాయిన్ అయ్యే పిల్లలు మేము, మా చైర్మన్ సార్, వీ బిలాంగ్ టు ద సేమ్ జనరేషన్. సో మా చైర్మన్ సార్ ఏంటంటే కంపెనీకి
ఏదైతే స్కిల్ కావాలో అదే మనం నేర్పిద్దాం అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇయర్ నుంచి ఆన్ ది డే 1 నుంచి సో ఒక పక్క ఎడ్యుకేషన్తో పాటు ఇంకొక పక్క స్కిల్స్ పెంపొందించాలనే ఉద్దేశంతో డే 1 నుంచి ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది మనం రన్ చేస్తున్నాం. అవును. ఈ డే 1 నుంచి ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మేడం, సో 4 ఇయర్స్లో అతనికి మామూలుగా ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, సో హీ కెన్ సెలెక్ట్ హిస్ కెరియర్ పాత్వే. అవును. ఇంకొకటి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నుంచే మనం ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే మామూలుగా మా కాలేజ్లో ఇప్పుడున్న సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ పిల్లలు ఎవ్వరు కూడా కాలేజీలో లేరు. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మా డైరెక్టర్ ప్రణీత్ సార్ ఉన్నారో, సో డైరెక్టర్ ప్రణీత్ సార్కి వాళ్ళ క్లోజ్ సర్కిల్లోనే సో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ యంగర్ జనరేషన్ పీపుల్ నడిపిస్తున్న యూనివర్సిటీ కాబట్టి సో వీ హ్యావ్ లాట్ మెనీ ఆఫ్ ఇండస్ట్రీస్ పుల్లింగ్ టు ది యూనివర్సిటీ. ఓకే. అండ్ దాంతోపాటు ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ది డే 1 చెప్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఆర్ ఇంటర్న్షిప్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దాదాపు 200 కంపెనీస్ కాలేజ్కి వచ్చినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దే ఆర్ ఈజీలీ పుల్లింగ్ అవర్ స్టూడెంట్స్ టు దేర్ కంపెనీస్. అది వాలీబాల్ కోర్ట్ అండి, ఇది బాస్కెట్బాల్ కోర్ట్ అండి. సో ఇది వచ్చేసేసి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. సార్ యాక్చువల్లీ హాస్టల్స్ గురించి తెలుసుకోవాలంటే ఫీమేల్ హాస్టల్ ఎలా ఉంటుంది అండ్ మేల్ హాస్టల్ ఎలా ఉంటుంది, ఎన్ని బెడ్రూమ్ షేరింగ్ ఉంటుంది? సో ఫీమేల్ హాస్టల్ వచ్చేసి గర్ల్స్ హాస్టల్. సో మనకి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పక్కనే ఉంటుంది మేడం. సో నిత్యం మామూలుగా సెక్యూరిటీ పర్యవేక్షణలోనే ఉంటుంది, 100% సెక్యూరిటీ ఉంటుంది. సో మీరు క్యాంపస్ మొత్తం చూసుకుంటే దేర్ ఆర్ మోర్ దాన్ 100+ సీసీ కెమెరాస్. సో ప్రతిదీ మామూలుగా ఒక సెక్యూరిటీ ఆఫీసర్ మానిటర్ చేస్తూనే ఉంటాడు. సో మెయిల్స్ హాస్టల్కి వచ్చేసరికి మామూలుగా క్లాస్ రూమ్స్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మీరు హాస్టల్స్ చూసుకుంటుంటే ఎవ్రీ రూమ్కి మనం ఓన్లీ 3 షేరింగ్ లేదా 2 షేరింగ్ ఇస్తున్నాం. చాలా స్పేషియస్ రూమ్ ఇస్తున్నాం. ప్లస్ హాస్టల్స్లో కూడా మీరు అలా చూసుకుంటుంటే మనం వెండింగ్ మిషన్స్ అనేది పెట్టాము. హాస్టల్ దగ్గర కూడా వెండింగ్ మిషన్స్ హాస్టల్స్ దగ్గర కూడా ఇది కంప్లీట్ గా బాయ్స్ హాస్టల్ అన్నమాట. ఇక్కడ ఎవ్రీ రూమ్ లో ఓన్లీ 3 స్టూడెంట్సే ఉంటారు. అది నాన్ ఏసీ హాస్టల్ అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఏసీ హాస్టల్ విత్ 2 and 3 షేరింగ్ అన్నమాట. సో మనం ఎక్కువ మందిని రూమ్ లో పెట్టి సో వాళ్ళకి మామూలుగా క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం కంటే సో లిమిటెడ్ మెంబర్స్, సో లిమిటెడ్ స్ట్రెంత్ స్టూడెంట్స్ని ఇంటేక్లో తీసుకుంటున్నాము. ప్లస్ లిమిటెడ్ ఎవ్రీథింగ్ ఈస్ లిమిటెడ్ మేడం హియర్. ఓకే. సో 2 to 3 షేరింగ్ ఉంది. ఏసీ బాయ్స్ హాస్టల్ ఉంది అండ్ అలాగే నాన్ ఏసీ బాయ్స్ హాస్టల్ ఉంది అండ్ అలాగే గర్ల్స్ హాస్టల్లో కూడా మనకి ఏసీ ఉంది అండ్ నాన్ ఏసీ ఉంది. ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పక్కనే ఉంటుంది అనమాట. కంప్లీట్గా యూనివర్సిటీ క్లాస్ రూమ్స్కి చాలా నియర్ బై 1 minute వాకబుల్ డిస్టెన్స్. సార్ ఇప్పుడు మనకి 6,60,000 ఉంది. సో ఈ 6.6 అనేది ఎలా పే చేయాల్సి ఉంటుంది? ఈ 6,60,000 అనేది ఎలా అంటే మేడం సో 8 సెమిస్టర్స్లో పే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో మనకి కాలేజ్ ఫీజు వచ్చేసేసి 36,250 రూపీస్ పర్ సెమిస్టర్. సో అది చాలా మినిమల్ ఫీజు మేడం. ఓకే. సో హాస్టల్ ఫీజు వచ్చేసరికి 45,000 ఉంటుంది పర్ సెమిస్టర్. అంటే టోటల్గా 81,000లోనే మామూలుగా ఎవ్రీ 6 monthsకి ఎవ్రీ వన్ కెన్ ఎఫర్ట్ అనే విధంగా మామూలుగా మనం డిజైన్ చేసాం. సో ఎవ్రీ 6 monthsకి 81,000 ఆర్ 82,500 పే చేసుకోవాల్సి వస్తుంది. అది 8 సెమిస్టర్లకి 6,60,000 అవుతుంది మేడం. సూపర్. సో హాస్టల్ ఫీతో కలిపి ఓకే, ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్ అండ్ ఎడ్యుకేషన్. సూపర్. హాయ్, నేను మీ తేజస్. ఈరోజు మనం ప్రిస్ట్ యూనివర్సిటీలో ఉన్నాము. యూనివర్సిటీ క్లాస్ రూమ్ ఇది. సో ఇక్కడ చూస్తే మీరు ప్రతి పిల్లవాడికి ఇండివిజువల్ చైర్ అండ్ టేబుల్ మనకి యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటుగా వెరీ లో ఫీజెస్లో ఎయిర్ కండిషనర్ క్లాస్ రూమ్స్తో పాటు ప్రతి క్లాస్ రూమ్లో మనకి డిజిటల్ బోర్డ్ ద్వారా డిజిటలైజ్డ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం పిల్లలకి అందించబోతున్నాం. అండ్ మీరు చూసుకుంటే ఎవ్రీ క్లాస్ రూమ్లో మామూలుగా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్సే ఉంటాయి, లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, క్వాంటిటీ తక్కువతో. I am Dr. Edas. I did my PhD from IIT Delhi in environmental engineering, and I am heading the research and development sections of Prist University.
And we have many projects, more than 15 projects we have got here. And one of the projects showing here is the ISRO sponsored project, subsurface groundwater discharge. So actually in coastal areas water is very scarce because mostly saline water. So but there is some water component goes below the surface, that is fresh water. So we are tracking where the fresh water available near the coast area so that the fishermen community can get direct benefit. Otherwise they have to get the water from outsiders. And we located 2 villages, and for that ISRO has sponsored us 50 lakh rupees to track that area so that we can explore the water directly from there, so that villagers can directly get benefited from the fresh water. They don't have to carry water from outside. And one of the biggest project here we have got is Sutram projects, that is sponsored by DST. This is one of the biggest project in the Asia on water, and where we have got 10 crore rupees sponsored for the project, and there are 12 institutions who are part of that, and except PRIST and VIT, all others are either IIT or government sponsored institutions, and we are the only 2 institutions from private organizations who has got that funding, and the funding is for 5 years, and it is ongoing funding actually, and we have centers there, and in fact this whole building and structures have been sponsored by the project. And this is one of the, we are carrying out many components of that. In addition to that, we also have the projects from DRDO, where we are for this propellants for the explosive, that also had a bioremediation for that. We also have projects from ICMR that my colleagues will explain, and we have got a well furnished labs starting from atomic absorption spectroscopy that cost 48 lakh rupees to, we have two of them, and also we have got equipments for different type of wastewater treatment analysis and air pollution, and we can have a look at some of the other instruments we are carrying. సిక్స్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అని చెప్పి అన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్క స్కూల్లో మినిమమ్ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే 6 monthsకి ఒక్కొక్క స్కూల్ది జరిగిందంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ ఒక 6 జరుగుతాయి. ఇవి కాకుండా జనరల్గా ఒక 6 ప్రోగ్రామ్స్ మళ్ళీ మేము చేస్తాం. అంటే ఫెస్టివల్స్ కానీ పొంగల్ దగ్గర నుంచి, జనవరి దగ్గర నుంచి తీసుకుంటే పొంగల్ దగ్గర నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్ వరకు జరుగుతుంటాయి, క్రిస్మస్ వరకు. తర్వాత ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఆల్ రిలీజియన్స్కి ప్రేయర్ హాల్స్ ఉంటాయి. మనం ఎవరైనా వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు. టెంపుల్ కావాలంటే టెంపుల్ కూడా లోపలే, క్యాంపస్ లోపల ఉంది. తర్వాత గర్ల్స్ స్టూడెంట్స్కి ఇక్కడ ఎంత ప్రొటెక్షన్ అంటే వాళ్ళకి సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళు వెంటనే వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మంత్లీ ప్రొటెక్షన్కి ఏమేమి కావాలో అన్నీ అక్కడ ఉంటాయి మిషన్లో. అది కాకుండా ఇక్కడ హెచ్ఆర్ రూమ్లో, ఐక్యూఎస్సీ రూమ్లో కూడా వాళ్ళకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేదానికి ఆ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. సో అదొకటి. నెక్స్ట్ అంబులెన్స్ ఒకటి మీరు వచ్చేటప్పుడు చూసుంటారు రైట్ సైడ్. సో 24 hours అంబులెన్స్ ఉంటుంది. సో మీకు ఆ ప్రాబ్లం కూడా, హెల్త్ గురించి మీ కేర్ గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఎస్పెషల్లీ ప్రతి ఒక్క విద్యార్థికి డీమ్డ్ యూనివర్సిటీలో చదవాలనే కోరిక ఉంటుంది. సో ఎందుకు డీమ్డ్ యూనివర్సిటీలో చదవాలనే కోరుకుంటే, డీమ్డ్ యూనివర్సిటీస్ అనేవి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇన్హిబిట్ చేసుకుంటూ ఉంటాయి ప్రతి సంవత్సరం. సో మీరు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ చూసుకుంటే ఏదైతే సిలబస్ గవర్నమెంట్ రిలేటెడ్ కాలేజెస్లో ఏదైతే సిలబస్ పాటిస్తున్నారో అది అవుట్డేటెడ్ సిలబస్ అవ్వటం వల్ల బయటికి వచ్చేసరికి ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా తక్కువ వస్తాయి. సో దానికి మనం ఏం చేసామంటే డీమ్డ్ యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థి చదవాలి అనే ఆకాంక్ష మన చైర్మన్ సార్కి, నగేషన్ సార్కి ఉంది కాబట్టి, అండ్ కో చైర్మన్ సహకారంతో 6,60,000 రూపీస్ ఫీజు అనేది నిర్ధారించడం జరిగినది. సో దానికి అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీరు విద్యాలక్ష్మి లోన్ స్కీమ్ కింద జాయిన్ అయితే 5 years వరకు మీ జేబులో నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా కంప్లీట్ ఎడ్యుకేషన్ అయిపోతుంది. 6th year నుంచి పిల్లవాడు అనేది రీపేమెంట్ చేసుకోవాలి. అందుకనే ఫీజు 7 lakhs లోపు ఉండటానికి మనం ప్రిపేర్ చేస్తున్నాము. సో మరి ప్రెస్ట్ యూనివర్సిటీకి అయితే చాలా మంది పేరెంట్స్ వచ్చారు, అండ్ అలానే స్టూడెంట్స్ కూడా వచ్చారు. సో పేరెంట్స్ అయితే తెలుసు కదా, మన మమ్మీ కానీ మన ఫాదర్ కానీ వచ్చారు అంటే ఫస్ట్ మన పిల్లల యొక్క సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఆఫ్టర్ సెక్యూరిటీ తర్వాత ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉంది, మా పిల్లలకి ఫుడ్ ప్రాపర్గా ఉంటుందా లేదా, అండ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, అన్నిటికన్నా ముఖ్యంగా ఫీ అనేది ఎంత రీజనబుల్గా ఉంటుంది, అండ్ స్పోర్ట్స్ కూడా ఉంటాయా లేదా, అండ్ ఇలాంటివన్నీ కూడా మన పేరెంట్స్ చూస్తారు. అదే మన స్టూడెంట్స్ అనుకోండి, ఏం చేస్తాం, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి,
క్యాంపస్ ఎలా ఉంది, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది, ఇక్కడ స్టూడెంట్స్ ఎన్ని లాంగ్వేజెస్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు, అండ్ ముఖ్యంగా ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయి, హాస్టల్స్ అనేది మంచిగా ఉన్నాయా లేదా, వాష్రూమ్స్ బాగున్నాయా లేదా, అండ్ లెక్చరర్స్ అందరూ కూడా మంచిగానే ఉన్నారా లేకపోతే ఏమైనా సీరియస్గా ఉన్నారా, ఇవన్నీ కూడా మనం స్టూడెంట్స్ చూస్తూ ఉంటాం. బట్ మరి ఫాదర్ ఒపీనియన్ అండ్ స్టూడెంట్స్ ఒపీనియన్ ఈరోజు చాలా క్లియర్గా కాలేజ్ గురించి తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. అండ్ వెల్కమ్ టు ప్రిస్ట్ యూనివర్సిటీ. ఓకే మేడం. సో ఎలా అనిపిస్తుంది కాలేజ్ అంతా కూడా చాలా చూసారు, యూనివర్సిటీ అంతా దగ్గరుండి చూసారు, సో మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా చాలా బాగా అనిపించింది. క్లైమేట్ కానీ ఇది కానీ చెట్లు కానీ వాతావరణం చాలా బాగుంది. ఆ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇచ్చిన ప్రతి స్టూడెంట్ హెల్తీగా ఉంటాడనే ఉద్దేశంతో. రెండోది హాస్టల్ రూమ్స్ కానీ బిల్డింగ్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి. బాత్రూమ్స్ కానీ ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఫస్ట్ మేము చూసిందంతా అది. రెండో సెక్యూరిటీ పరంగా కూడా ఒక టౌన్ దూరంగా ప్రతిదీ సెక్యూరిటీస్తో కానీ ఫుల్ సెక్యూరిటీ ఉంది. గార్ల్స్ సపరేట్గా వాళ్ళ కేరింగ్ సపరేట్గా తీసుకుంటున్నారు. అది వరకు మాకు బాగా నచ్చింది. ఇంకపోతే ఇది ప్లేస్మెంట్స్ యూనివర్సిటీ, ఇది డీమ్డ్ యూనివర్సిటీ అనే ఉద్దేశంతో మేము ఆంధ్ర నుంచి ఇక్కడ రావడం జరిగింది. మెయిన్గా అక్కడ నుంచి ఆంధ్రాలో ఎక్కడ ఏ ప్లేస్? ఆంధ్ర నుంచి మేము వచ్చింది అయితే నెల్లూరు నుంచి వచ్చాం మేడం. నెల్లూరులో ఉండే కాలేజీలు అన్నీ ఏంటంటే మామూలు అఫిలియేటెడ్ కాలేజీ అన్నారు. దానికోసం మాకు ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ అనే దానికోసం బెటర్గా ఉండాలనే ఉద్దేశంతో మేము యూనివర్సిటీ రావడం జరిగింది. యాక్చువల్గా మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ వదిలేసి ఇక్కడ కాలేజ్ యూనివర్సిటీలో మీ బాబుని జాయిన్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మీకు ఏ పాయింట్స్ నచ్చాయి ఇక్కడ? మెయిన్ రీజన్ ఏంటంటే ఫీజులు మేడం. ఫీజు దగ్గరకు వచ్చే లోపల ఇక్కడ చాలా డిస్కౌంట్ తోటి అక్కడ ఏదైతే కాలేజీలో ఫీజు పే చేయమంటున్నారో అదే ఫీజు తోటి మ్యాక్సిమం ఇక్కడ ఇస్తున్నారు. 4 years ఇస్తున్నారు. ఇక్కడ వచ్చి కంపల్సరీ ప్లేస్మెంట్స్ అని చెప్తున్నారు. మేము మిడిల్ క్లాస్ ఉన్నాం, దానివల్ల ఏదైతే తక్కువ ఫీజు ఉంటుందో దాంతో చదువుకొని జాబ్ గాని వస్తే ఇంకొంచెం హ్యాపీగా ఉంటాం అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో చూసారు కదా, అంటే ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఎలా ఉంటుంది అంటే పిల్లలు 4 years ఎలా చదువుతారు అండ్ వాళ్ళకి 4 years ఫీ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో ఆ 4 years తర్వాత కూడా పిల్లల యొక్క కెరియర్ అంటే లైక్ వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉండబోతాయి అండ్ ఆ ప్లేస్మెంట్స్లో స్టైఫండ్ ఎలా ఉంటుంది, శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ కెరియర్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి అండ్ అది ముఖ్యంగా ఆ పేరెంట్స్ అయితే మెయిన్ యూనివర్సిటీని విజిట్ చేయడం జరిగింది. అండ్ అలానే ఇంకొక ఫాదర్ కూడా ఉన్నారు. సో ఫాదర్తో కూడా మాట్లాడేద్దాం. హలో సార్. హలో మేడం. సో మీకు ఎలా అనిపించింది? యూనివర్సిటీ అంతా చూసారు. సో మీరు ఏ రీజన్తో అంటే మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు మేడం. నెల్లూరు. మీరు కూడా నెల్లూరు నుంచే వచ్చారు. సో మరి నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇంటి దగ్గర అంటే కాలేజెస్ గురించి ఏ పాయింట్స్ ఓకే అనుకుంటే ఇక్కడ జాయిన్ చేయాలనుకున్నారు, ఆ పాయింట్స్ ఈ కాలేజ్లో చూసిన తర్వాత ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఏంటంటే ఫస్ట్ 97% ప్లేస్మెంట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఇక్కడ. ఓకే, అది మేము చూసాము. ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ లోన్, ఒకవేళ పేద పిల్లలు బ్యాంక్ లోన్ పెట్టుకుంటే అంటే ఫాదర్ సివిల్ స్కోర్ బాగుండి మేనేజర్ ఒప్పుకుంటే 7.5 ఇస్తారు. ఆ 7.5 లోపే ఉంది మేడం ఇక్కడ. అంటే 4 years ఆ 7.5 లోపే ఉంది. ఒకవేళ మేము బ్యాంక్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు కానీ లోన్ ఇస్తే ఇక్కడ ప్లేస్మెంట్స్ తీసుకొని జాబ్తో బయటకు వస్తారు మేడం స్టూడెంట్. అంటే చాలా మంచి పాయింట్ ఇది. ఇంకెక్కడన్నా అయితే 1 year కూడా సరిపోదు మేడం. ఇంకెక్కడన్నా అయితే మన ఆంధ్రాలో అయినా సరే. ప్లస్ ఇంకోటి ఇక్కడ కమ్యూనికేషన్ అన్ని రాష్ట్రాలలో ఇక్కడ ఉంటారు మేడం, మన ఆంధ్రాలో అలా ఉండరు. కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది ఇక్కడ. అది మేడం. అంటే పిల్లలు అన్ని లాంగ్వేజెస్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి మేడం. ఫీజు నచ్చిందా? అవును మేడం. ఇప్పుడు వేరే యూనివర్సిటీస్కి వెళ్ళాలి, డీమ్డ్ యూనివర్సిటీ వెళ్ళాలంటే 6 నుంచి 7, 5 అలా ఉన్నాయి మేడం. బ్యాంకు ఇచ్చినా సరే 30 అంటే ఇయర్కి 30%, 40% ఇస్తుంది. ఇది 100% ఇక్కడ బ్యాంక్ లోన్ ఇస్తుంది. అది అందువల్ల మాకు ఎలాంటి కష్టం ఉండదు మేడం పేద పిల్లలకి. సో చూసారు కదా, అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫాదర్స్ ఆలోచించేది ఏంటి అంటే పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ ఫీజెస్ కట్టేటప్పుడు ఎలా ఫేస్ చేస్తారు. అండ్ బ్యాంక్ లోన్ ఉంటుంది కానీ కొన్ని కాలేజెస్లో ఓన్లీ 30 to 40% లోన్ మాత్రమే ఎలిజిబుల్ చేస్తారు. కానీ ఇక్కడ యూనివర్సిటీలో మాత్రం 100% లోన్ అనేది ఎలిజిబుల్ చేస్తూ అండ్ ఫీజెస్ కూడా చాలా రీజనబుల్గా 6,50,000లోనే ఒక మంచి రీజనబుల్ ప్యాకేజ్లోని 4 years కూడా మన ఎడ్యుకేషన్ చేస్తూ అండ్ హాస్టల్ అండ్ ఇంక్లూడింగ్ ఫుడ్తో కూడా మనకి 6.5 ప్యాకేజ్లోనే అయిపోతుంది అని చెప్పి
పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మనం పేరెంట్స్ అయితే ఎలా ఆలోచిస్తారు అనేది క్లియర్గా చూసేసాం కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు ఏంటంటే చెక్ చేసుకున్నారు, వాళ్ళ ప్లేస్మెంట్స్ విషయంలో వాళ్ళు ఎలా ఎంత క్యూరియాసిటీ ఉన్నారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్, హాయ్, మీ పేరు? పవన్ కుమార్, పవన్ కుమార్. ఏ ఏరియా నుంచి వచ్చారు? కావాలి నుంచి వచ్చా. కావల్ నుంచి. సో నెల్లూరులో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. ఉన్నాయి. సో మరి మీకు ఈ చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి ఈ తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరులో క్రిస్ట్ యూనివర్సిటీ మీకు ఎందుకు నచ్చింది? ఎందుకంటే ఫీజు క్వాలిటీ ఎక్కువ ఉంది. మ్మ్. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. సో ఫీ ఎలా ఎలా ఉంది ప్యాకేజ్ మీకు? ఫీజు ఫ్యాకల్టీ మేము మా డాడీ ఫార్మరు. మ్మ్. మాకు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా లోన్ ఇస్తున్నారు కాబట్టి మ్మ్. మాకు మళ్ళీ మేము బయట లోన్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఫార్మర్ కాబట్టి మా డాడీ, మ్మ్. అందుకని ఇప్పుడు లోన్ తీసుకొని చేస్తే తక్కువ కాబట్టి ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో అందుకని ఇక్కడ ఫీ మీకు రీజనబుల్ గా అనిపించింది కాబట్టి, ఇక్కడ జాయిన్ అండ్ డాడీకి లోన్ కూడా మంచిగా వస్తుంది కాబట్టి, నాన్న ఫార్మర్, ఫార్మర్. సో అందుకని మీకు ఇక్కడ ఈ ఫెసిలిటీస్ నచ్చాయి. సో యూనివర్సిటీలో బాగా మీకు నచ్చిన ప్లేస్ ఏంటి? ఫస్ట్ హాస్టల్లో మ్మ్. రూమ్కి 2 మెంబర్స్ 3 మెంబర్సే ఉన్నారు. మ్మ్. ఎక్కువ మంది ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ 2 మెంబర్స్ 3 మెంబర్సే కాబట్టి రీజనబుల్గా ఉంది, బాగుంది. నెక్స్ట్ జిమ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఉంది. జిమ్ కూడా జిమ్ నచ్చింది. కూడా ఉంది. నెక్స్ట్ మెయిన్ గేమ్స్ మ్మ్. గేమ్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మెయిన్ కబడ్డీ ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. దానికి పోవడానికి చాలా ట్రై చేస్తాను. సో మరి ఇవన్నీ చెప్పు, మరి చదువు గురించి చెప్పవా? చదువు ఎడ్యుకేషన్ బాగుంది ఇక్కడ. సో బాగా చదువుకొని మంచి మార్క్స్ అండ్ అలాగే స్పోర్ట్స్లో కూడా కబడ్డీ నీకు ఇష్టం అన్నావు కాబట్టి ఇక్కడ దానికి ఎక్స్పెషల్లీ కబడ్డీ కోసం మంచి ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్, హాయ్ మేడం, మీ పేరు? రోహిత్ రాయుడు, ఏ ఊరు నుంచి వచ్చావు? నెల్లూరు. నెల్లూరు నుంచి వచ్చావు. ఎస్ మేడం. సో ఎలా అనిపించింది? యూనివర్సిటీ బాగానే ఉంది మేడం. మ్మ్. ఇప్పుడు మనకి కావాల్సిన 2030కి 4.0 విజన్ లాగా ఉంది. హైదరాబాద్లో చూస్తే 13.5 lakhs అడుగుతుంది ప్రయాణం పర్ యానంకి. ఇక్కడైతే 6.5కి మొత్తం అయిపోతుంది. 4 years. 4 years. ఓకే. ప్లస్ హాస్టల్ బాగుంది, ఫుడ్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. గ్రౌండ్ పెద్దదే, ప్లస్ ఫ్యాకల్టీ వచ్చి మంచి ఫ్యాకల్టీ. దూరం అనుకుంటే మరీ అంత అనిపించదు ఇక్కడ, ఎందుకంటే సార్ వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళే కాబట్టి అసలు మనకు స్టేట్ని వదిలి మనం ఇక్కడికి వచ్చామని అసలు కనిపించదు. ఫస్ట్ ఫీలింగ్ లేదు. అసలు ఉండదు. మ్మ్. ఇంకా యూనివర్సిటీ చాలా క్లీనింగ్ ఉంది, న్యాచురల్గా. సెక్యూరిటీ అయితే చాలా పర్ఫెక్ట్. సో అంతా బాగుంది, నచ్చింది. సూపర్, థ్యాంక్ యూ.